ప్రభునందు ప్రేమేంటి వారులారా, హెబ్రీ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క హెబ్రీ పత్రిక అతి ప్రాముఖ్యమైన పత్రిక అని నేను చెప్పగలను. ఇది పౌలు భక్తుడే రాశాడు. ఎందుకనగా 150 సంవత్సరం వరకు ఎవరెవరో రాశారని చెప్పారు కానీ, దాన్ని డీటెయిల్‌గా చదివిన తర్వాత ఇది పౌలు భక్తుడే రాశాడు అని రూఢిపరిచారు. సాల్మోన్ నువ్వు పెట్టుకోలేదు మ్యూట్‌లో. సాల్మోన్ నువ్వు మ్యూట్‌లో పెట్టుకో. ఆ! ఇది పౌలు భక్తుడే రాశాడని రూఢిపరిచారు. పౌలు భక్తుడు ఎంతో బాధతో, వేదనతో ఆ యూదా క్రైస్తవులు మరలా ధర్మశాస్త్రం వైపు మరలుతున్నారు. చాలామంది యేసు ప్రభు యొక్క రక్షణను మరలా వారు విడిచిపెట్టి పాత పద్ధతులకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంతో వేదనతో ఈ పత్రిక రాశాడు. ఈ హెబ్రీ పత్రికను దీనిని మరి ఒక మాటను దీన్ని అనవచ్చు. ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. అనగా పాత నిబంధన యొక్క ప్రతిబింబము అని ఈ పత్రికకు పేరుంది. ప్రభునందు ప్రేమేంటి వారులారా, యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు ఆయన దేవుడని, ఆయన ప్రవక్తలకందరికన్నా, దేవదూతలందరికన్నా, మోషే కన్నా, అహరోను కన్నా అతను చాలా శ్రేష్ఠుడు అని వ్రాయబడి ఉంది. ఎందుకు ఈ విధంగా వ్రాయబడి ఉంది అనగా, ఆ కాలంలో యేసు ప్రభును ఆయన మానవుడిగా వచ్చాడు కదా, మరి మానవుడిగా వచ్చినటువంటి వాడు మరి ఏమిటిది, ఈయన దేవుడు ఎట్లా అవుతాడని కొందరు ఆయన దేవదూతలే ఇంకా గొప్పవారు కదా అని కొందరు, ధర్మశాస్త్రమే కరెక్ట్గా ఉంది కానీ కొందరు ధర్మశాస్త్రం వైపు వెళుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ పత్రిక యూదా క్రైస్తవులకు రాయబడి ఉంది. హెబ్రీయులు ఎవరు అనగా యూదా క్రైస్తవులే. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, 41 AD నుంచి 54 AD వరకు ఎవరు పరిపాలించారు అనేది మనకు తెలుసు. అదే క్లౌదియా చక్రవర్తి. ఆ క్లౌదియా చక్రవర్తి 41 AD నుండి 54 AD వరకు పరిపాలించాడు. తర్వాత ఆ క్లౌదియా చక్రవర్తి ఆయన తర్వాత నీరో చక్రవర్తి వచ్చాడు. నీరో చక్రవర్తి 54 AD నుండి 68 AD వరకు ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ ఈ ఇద్దరి యొక్క చక్రవర్తులలో, ఎంపరర్స్ లో వీరి యొక్క ప్రజలందరూ చాలా భయభీతులతోనూ, అంతేకాకుండా పర్సిక్యూషన్స్, అఫ్లిక్షన్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా హింసలే, ఎక్కడ చూసినా క్రైస్తవులను చంపుతున్నారు. అంతేకాకుండా యూదులకును, యూదా మత క్రైస్తవులకును ఇద్దరికి కూడా ఎక్కడ చూసినా వారికి తర్కములు, కొట్లాటలు జరుగుతూ ఉండేటివి. ఆ సమయంలో క్లౌదియా చక్రవర్తి అనగా 41 AD నుండి 54 AD వరకు పరిపాలించినటువంటి ఆ క్లౌదియా చక్రవర్తి కాలంలోనే మన అకులా ప్రిస్కిలా కూడా ఆ యొక్క రాజ్యాన్ని వదిలేసి వారి కొరింథీ పట్టణానికి వచ్చారు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, క్లౌదియా చక్రవర్తి ఏమని ఆర్డర్ ఇచ్చాడు? రోమాను విడిచిపోండి, మీరందరూ యూదులంతా విడిచిపోండి అన్నప్పుడు ఆ అకులా ప్రిస్కిలా కూడా వారు వదిలి వచ్చేసారు కొరింథీకి. అనగా ఎంతగా అక్కడ శ్రమలు చెలరేగాయో మనం గమనించాలి. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మరి నీరో వచ్చాడు. నీరో వచ్చినప్పుడు క్రైస్తవులకు హింసలు చెలరేగాయి. వారిని ఎంతగానో అనగా బాధ పెట్టాడు నీరో చక్రవర్తి. ఆ యొక్క విశ్వాసులను వారిని ఒక కొయ్యకు కట్టి ఆ యొక్క వారికి గుడ్డ చుట్టి కిరోసిన్ పోసి ఆ రాత్రి పూట దీపాలాగా వెలిగించాడు. అంతేకాకుండా సింహాలు ఆకలి 2-3 రోజులు దానికి తిండి పెట్టకుండా, తర్వాత విశ్వాసులను ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో అటువంటి వారినందరినీ పట్టుకొని ఆ యొక్క సింహాలకు ఆహారముగా అందించాడు ఆ నీరో చక్రవర్తి.
అటువంటి గొప్ప హింసలు పొందినటువంటి ఆ యొక్క సమయంలోనే అందరూ క్రైస్తవులు అనబడినటువంటి వారు చెల్లాచెదురైపోతూ విశ్వాసంలో సన్నగిల్లి కొంతమంది ధర్మశాస్త్రం వైపు మరలుతూ ఈ విధంగా ఎన్నో ఎన్నో హింసలు పొందుతూ ఉన్నప్పుడు ఈ పత్రిక రాశాడు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క ఉపోద్ఘాతమును మరి మొదటి అధ్యాయము మనం ధ్యానం చేశాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో ఒక 4 వచనాలు చదువుతాను. దాని తర్వాత మరి 2వ అధ్యాయం అంతా కంప్లీట్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరవండి బైబిల్ను. 2వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు నేను చదువుతున్నాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందము. చాలండి 3 వచనాలు. ప్రభునందు ప్రేమేంటి వార్లారా, జాగ్రత్తగా ఇప్పుడు మనం గమనించాలి. మొదటి వచనములోనే గమనించాలి. కావున దేర్ ఫోర్ అంటూ మనము వినిన సంగతులను విడిచిపెట్టి. ఏమిటి వినిన సంగతులు? 1వ అధ్యాయంలో విన్న సంగతులు బాగా గమనించాలండి. 1వ అధ్యాయంలో వినిన సంగతులను మనము విడిచిపెట్టి అనగా కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు జాగ్రత్త కలిగి ఉండవలేను. కొట్టుకొని పోకుండా అని మనం ఏమేమైతే సంగతులు 1వ అధ్యాయంలో విన్నామో ఆ యొక్క సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త పడాలి అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కావున దేర్ ఫోర్ మనము వినిన సంగతులు 1వ అధ్యాయంలో విన్నామో, ఏమి విన్నామో అది ఇప్పుడు ముఖ్యం. అనగా ఏదైతే యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు దేవుడని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క రక్షణ భాగ్యము యేసు ప్రభు ద్వారా మనకు కలిగినదని తెలుసుకొని, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత దానిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు జాగ్రత్త పడండి. అనగా ఆ సమయంలో ఏ యొక్క పత్రిక రాసే సమయంలో చాలా మంది ఈయనను విడిచిపెడుతున్నారు యేసు ప్రభును. అనగా వినిన సంగతులు అన్నిటిని విడిచిపెట్టేసి వారు కొట్టుకొని పోతున్నారు అనగా తరంగములపై అనగా సముద్రంలో తరంగములు వచ్చి ఏ విధంగా అయితే కొట్టుకొని పోతారో మనుషులు, ఆ విధంగా మీరు కూడా కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ప్రభునందు ప్రేమేంటి వార్లారా, ఈ యొక్క సంగతులు ఏమైతే సంగతులు విన్నామో అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ సంగతులు విన్నాం? కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టకుండా. ఏమిటి ఆ సంగతులు? ఇది మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రేమేంటి వార్లారా, ఈ యొక్క హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనంతో నేను చదువుతున్నాను. యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు యొక్క పరిశుద్ధత, యేసు ప్రభు ఆయన యొక్క తండ్రి యొక్క తేజం మహిమను ఇవన్నీ కలిగి ఉన్నాడని అనగా ఆ గ్రంథకర్త ఎంతగా విశదీకరించాడంటే మనం అందరికీ తెలుసు. అనగా అన్ని తెలిసి కూడా యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు తెలిసి, యేసు ప్రభు దేవుడని తెలిసి ఆయనను విడిచిపెడుతున్నారు చాలా మంది. అందుకనే మీరు వినిన సంగతులు విన్నారు కదా, దానిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉండుటకు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏమిటి ఆ సంగతులు అనగా 2వ వచనంలో చదువుతున్నాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. హీ ఈస్ ద హెయిర్ ఆఫ్ గాడ్. అనగా దేవునికి వారసుడు అంటే ఏమైతే దేవునికి కలిగి ఉన్నాదో అవన్నీ ఇతనికి కలిగి ఉన్నట్టుగా. అనగా అతడు దేవునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఇది గమనించాలి. అనగా హీ ఈస్ ద క్రియేటర్. యేసు ప్రభు ఎవరైనా అనుకుంటున్నారు, ఆయన దేవుని యొక్క వారసుడు. అంతేకాకుండా ఆయన ప్రపంచములను నిర్మించెను. అనగా ఆయన క్రియేటర్ అని మనం తెలుస్తాం.
అంతేకాకుండా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి, అనగా దేవుని యొక్క అనగా ఆయన యొక్క పరిశుద్ధత, దైవత్వము అన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. యేసు ప్రభులో ఏమున్నాయనగా తండ్రి యొక్క దైవత్వం అంతా ఈయనలోనే ఉందయ్యా అని రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. భూమి ఇంత స్పీడ్‌లో తిరగాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అంత స్పీడ్‌లోనే తిరుగుతూ ఉన్నది. అంతేకాకుండా దేవుడు భూమిని రివాల్వ్ చేస్తున్నాడు సూర్యుని చుట్టూ. ఎంత స్పీడ్‌లో తిరగాలనో అంత స్పీడ్‌లో తిరిగేటట్టు ప్రతి ఒక్కటి నిర్వహించేది ఎవరనగా యేసు ప్రభు. ఎంత గొప్ప అనగా దేవుడు యేసు ప్రభు, ఆయన యేసు ప్రభు యొక్క మహాత్యము, యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, యేసు ప్రభు ఆయన క్రియేటర్ అని నొక్కి చెప్తున్నాడు ఇక గ్రంథకర్త. అంతేకాకుండా పాపముల విషయంలో సిద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడి పార్శ్వమున కూర్చాను. అవునండి, మనమందరము పాపులమే, అందరికీ తెలుసు. వీఆర్ ఆల్ సిన్నర్స్, అనగా మనము ప్రతి ఒక్కరము పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అటువంటి అనగా స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన కుమారుని పంపించి ఆయన చేసిన బలియాగం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలకు క్షమాపణ, విమోచన కలగజేశాడు. ఆ దేవుడు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున పునరుద్ధాన శక్తి వల్ల పునరుద్ధానుడై దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఎంత గొప్ప లక్షణాలు ఇస్తాడు. అనగా ఇక్కడ గ్రంథకర్త ఎంత విధంగా చెప్తున్నారు 2వ అధ్యాయంలో అనగా, కావున మీరు వినిన సంగతులను ఆ వినిన సంగతులను విడిచిపెడతారేమో జాగ్రత్త పడండి. అనగా యేసు ప్రభు యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన దైవత్వమును అన్ని తెలుసుకొని మీరు ఆయనను మర్చిపోయి ఆయన విడిచిపెడుతున్నారు కదా అని నొక్కి చెబుతూ ఉన్నాడు ఇక 2వ అధ్యాయంలో. అంతేకాకుండా ఆయన ఎవరనగా ఆయన దేవదూతలు కూడా ఆయనను ఆరాధించబడేటువంటి వాడు అని కూడా రాయబడింది. 1వ అధ్యాయము 6వ వచనంలో నేను చదువుతున్నాను. మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. అనగా దేవదూతలు అందరూ యేసు ప్రభు మరలా భూమి మీదకి వచ్చి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలంట. అనగా దేవదూతలు కూడా ఆయనకు నమస్కారం చేయాలి. ఆయన పూజార్హుడు. ఇది మనం గమనించాలి. ఆయన పూజార్హుడు. అంతేకాకుండా ఆయన యుగ యుగములు పరిపాలించేవాడు. 7వ వచనం నుంచి మనం చదివితే గన 7వ వచనంలో తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచు. ఎంత గొప్ప సంగతి అండి. యేసు ప్రభుతో అంటున్నాడు, దేవా, తండ్రి దేవుని కుమారుని దేవా అంటున్నాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, పైన మనం ఏమేమైతే విన్నామో గ్రంథకర్త చెప్తున్నాడు హెబ్రీయులకు, అయ్యా అవన్నిటిని విడిచిపెట్టి మీరు కూడా కొట్టుకొని పోతారేమో, తరంగాలలో కొట్టుకొని పోతారేమో, జాగ్రత్త. అనగా మీరు కొట్టుకొని పోకుండాన్నట్టు జాగ్రత్త పడండి. ఎంత గొప్ప మాటలండి. ఆ విధంగా యేసు ప్రభువును, ఆయన ఉన్నత స్థానాన్ని ఆ యొక్క హెబ్రీయులకు చెప్తున్నాడు. మీరు విన్నారు కదా, మరి విన్ని మీరు కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలి. ఈ 13 పత్రికలలో 13 అధ్యాయాలలో 300 వచనాలలో ఈ యొక్క గ్రంథకర్త మీరు జాగ్రత్తగా ఉండండి అనగా రక్షణ గురించి జాగ్రత్తగా ఉండనని ఈ పత్రికలో
దాదాపు 5 సార్లు చెప్పాడు. 5 సార్లు. ఒకవేళ మీరు రాసుకుంటే రాసుకోనండి. ఈ 2వ అధ్యాయము 1-4లో చెప్పాడు. తర్వాత రెండవదిగా 3వ అధ్యాయము 7-19 వచనాలు చెప్పాడు. మూడవదిగా 6వ అధ్యాయం 1-8 వచనాలు చెప్పాడు, జాగ్రత్త పడమని. 4వదిగా 10వ అధ్యాయము 19-39 వచనం వరకు చెప్పాడు. 5వదిగా 12వ అధ్యాయం 25-29 వచనాలు. ఈ యొక్క 5 సార్లు బీ కేర్ఫుల్, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండాల రక్షణ విషయంలో. ఈ రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏవైతే విన్నామో యేసు ప్రభును గురించి, ఏవేవైతే విని యేసు ప్రభు యొక్క రక్షణ పొంది ఉన్నామో దాని విషయం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ వీరిని హెచ్చరిస్తున్నాడు. సరే, 2వ వచనంలోకి పోదాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, అనగా ధర్మశాస్త్రమును మోషే ద్వారానే మనకు లభించింది మనుషులకు, ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రము మోషే ద్వారా. కానీ దేవదూతలు మధ్యవర్తులుగా ఉన్నారు. ఇది గమనించాలి. ఆయన సినాయి కొండ మీద ఉన్నప్పుడు, ఆ యొక్క మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చుట్టూ దేవదూతల సమూహము ఉన్నది. దేవదూతల సమూహము వారు మధ్యవర్తులుగా ఉండి ఆ యొక్క చట్టము, ధర్మశాస్త్రము వారికి అందింపబడింది. ఒక మాట చదువుదాము. ఇది అన్ని చదవాలంటే కష్టం కాబట్టి అపోస్తుల కార్యాలు 7:53 చదువుదాము. ఎందుకనగా దేనికైనా మనకు వాక్యమే ఆధారము. అపోస్తుల కార్యాల గ్రంథము అనగా దేవదూతల ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేలుకు ఇవ్వబడింది అని చెప్పడంలో మనం రెఫరెన్స్ అవుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దాని గైకొనలేదని చెప్పాను. మరి ఒకసారి చదువుతున్నా. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి. ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా. ఎన్నో ఉన్నాయి రెఫరెన్సెస్. గలతీ 3:19 కూడా చదువుకోవచ్చు. అనగా ఈ దేవదూతల ద్వారా అనుగ్రహింపబడిన ఈ ధర్మశాస్త్రము అప్పుడు ఏ విధంగా ఉందనగా, పాపము చేస్తే శిక్ష వెంటనే వచ్చేది. నువ్వు మనం పాపం చేస్తే శిక్ష వెంటనే, ఎక్కడ మనం చూడనక్కర్లేదు. ఇదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10:28వ వచనం. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు. ఎంత కఠినమైన శిక్ష. అనగా ధర్మశాస్త్రము ఆ లోనులు అనగా ధర్మశాస్త్ర సంబంధులందరూ ఏ విధంగా అంటే, ఏవైతే శిక్ష అనగా పాపం చేస్తే అది శిక్ష వెంటనే వచ్చే అటువంటి సమయం అది. కానీ యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ వచ్చినది. ఎంత గొప్ప రక్షణ! కృపాకాలములో మనం ఉన్నాం. చూడండి, అటువంటి ధర్మశాస్త్రము నుండి, ఆ శాపము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే గన మనకు అర్థమవుతుంది. ఎందుకనగా యేసు ప్రభు మనల్ని ఆయన శాపమై ధర్మశాస్త్ర శాపము నుండి మనల్ని విడిపించాడు. ఎంత గొప్ప సంగతి అండి! అప్పుడు శిక్ష వెంటనే వచ్చేది. ఆ ధర్మశాస్త్ర శాపం నుండి మనం విమోచించాడు కదా. అలాగ విమోచించిన ఆ దేవుడు ఆ రక్షణను మనం ఎలా నిర్లక్ష్యం చేస్తాం? 3వ వచనం చదువుతున్నాను. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? అవునండి, ఇంత గొప్ప రక్షణను నీకు దయచేశాడే దేవుడు. ఇటువంటి రక్షణను నువ్వు నెగ్లెక్ట్ చేస్తావా?
ఎలా తప్పించుకుంటావు? ఆ విధంగా నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుందు? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అంటున్నాడు. ఆ రక్షణ మొట్టమొదట ఆ రక్షణ యొక్క సువార్తను ఎవరు బోధించారనగా యేసు ప్రభువే. మనందరికి తెలుసు మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఎవరండి ముందు చెప్పింది? యేసు ప్రభువే. దేవుని వాక్యం చూడండి ఎంత స్పష్టంగా గ్రంథకర్త రాసి గ్రంథస్థం చేశాడు. ఆ యొక్క గొప్ప రక్షణ ఎవరు ముందుగా ప్రకటించారనగా యేసు ప్రభువే ముందు ప్రకటించారు. తర్వాత అపోస్తులు తర్వాత అది ఎంత రాసి గ్రంథస్థమైన తర్వాత మనము ప్రకటిస్తున్నాం. ఎంత గొప్ప సంగతి కదా. కాబట్టి ఆ యొక్క సువార్త ఆయన ప్రకటిస్తూ ఆయన అద్భుత కార్యాలు, మహత్య కార్యాలు, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఎంత గొప్ప సంగతి. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేస్తున్నాడు. మనందరికి తెలుసు కదా. ఆ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరం నుంచి ఆ యొక్క పడినటువంటి ఆ పశ్చగత వాయువు గలవాణిని నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువంటే నడవలేదా? 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించలేదా? నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు కదా. లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరును ఆయన లేపలేదా? ఎన్ని అద్భుతాలు మనము చూశాం. ఎన్ని అద్భుతాలు ఆ యొక్క యేసు ప్రభు ద్వారా జరిగించాడు. ఇవి మనం గమనించాలి. ఆయన అద్భుతాలు చేస్తూ సువార్తను ప్రకటించిన మొట్టమొదటి వాడు ఎవరు అనగా యేసు ప్రభు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేశావా, నువ్వు ఏ విధంగా తప్పించుకుంటావు? ఎంత కఠినంగా రాస్తున్నాడు గ్రంథకర్త. అవును, ఎంతో మంది వదిలేస్తున్నారు. దేవదూతల ఆరాధన తట్టు తిరుగుతున్నారు. కొలసి సంఘములో కూడా యేసు ప్రభు యొక్క రక్షణను వదిలేసి అందరూ ఆ దేవదూతలను కొలసి సంఘములో ఆరాధించడం మొదలు పెట్టారు. అందుకనే ఆ కొలసైలకు ఒక పత్రిక రాశాడు. ఎంత బాధతో రాశాడు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ ఆ యొక్క క్లౌదియా చక్రవర్తి, నీరో చక్రవర్తి కాలంలో ఎన్నో హింసలు పొందుతూ ధర్మశాస్త్రము తట్టు మరలా వారు రక్షణను వదిలేసి ధర్మశాస్త్రము తట్టు మొగ్గు చూపుతూ, అంతేకాకుండా దేవదూతల ఆరాధనను వారు అనుసరిస్తూ యేసు ప్రభు రక్షణను వారు కొనసాగించకుండా విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. వారికి కఠినమైన వార్నింగ్స్ ఇస్తున్నారు. కఠినమైనటువంటి వార్నింగ్స్. సరే, మనం 5వ వచనంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఎటువంటి అంటే నేనైతే జస్ట్ హెబ్రీ పత్రికలో ఏవేవి అవసరమో చెప్తూ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేదు, ప్రతి సెంటెన్స్ కూడా ప్రతి విశ్వాసి వినవలసినదే. ఎందుకనగా యేసు ప్రభుని గురించి తక్కువగా అంచనా వేస్తున్నారు. యేసు ప్రభు ఆయన ఎవరో మానవుడిగా వచ్చాడు. ఆయన ఒక దేవదూత, ఆయన మానవునిగా పంపాడు దేవుడని, ఆయన దేవుడు కాదు అని ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు ఉన్నటువంటి మనుషులకు హెబ్రీ పత్రికే సమాధానం. హెబ్రీ పత్రికలో యేసు ప్రభు అని దేవుడని, దేవుని యొక్క అనగా ఆయన ఔన్నత్యము, ఆయన పరిశుద్ధత, ఆయన ఎవరు, ఆయన అసలు ప్రపంచంలో నిర్మించిన వాడని స్పష్టంగా చెప్పినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. 5వ వచనంలో మనం గమనించినట్టయితే ఆయన ఏమంటున్నాడు అనగా, రాబో లోకము అనగా ఈ దేవుని రాజ్యములో ఎవరు అనగా ఆ లోకములో ఈ దూతలు లోపరచలేదు అనగా ఆయన రాబో లోకములో మనము ఉంటాం. మనము యేసు ప్రభుతో రాజ్యము చేస్తాం. ఎంత గొప్ప సంగతి అండి. అందరికీ తెలుసు కదా, మనం అందరం రాజ్యం చేస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా చూస్తామనగా 6వ వచనంలో ఏమి,
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమి అనగా మనం కూడా యేసు ప్రభుతో 1000 ఏళ్ల పరిపాలన చేస్తామని స్పష్టంగా రాయబడి. కానీ దేవదూతలకు లేదు. దేవదూతలకు ఆ యొక్క ఛాన్స్ లేదు. మనకున్నది. మనకున్నది. తర్వాత 6వ వచనం చూస్తే 6 నుంచి నేను 8, 9 వరకు 9 వచనాల వరకు నేను మీకు చాలా అనగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఉన్నాను. ఇక్కడ చూడండి, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? నీవు దేవదూతల కంటే వాని కొంచెం తక్కువనిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. ఈ మాటలు మనము కీర్తన 8, 4-6 వరకు చదువుతాం. అది మొదటి ఆదాము గురించి వ్రాయబడింది. బాగా గమనించండి. ఇక్కడ రెండవ ఆదాము గురించి వ్రాయబడింది. ఇది మీరు ఈ యొక్క డిఫరెన్స్ మీరు గమనించాలి. చెబుతాను ఏ విధంగా. కీర్తన 8, 4, 6 నుంచి మొదటి ఆదాము అనగా దేవుడు మొదటి ఆదామును సృజించి దేవుడు వానికి సమస్తమును అనగా ప్రతి భూజంతువును అన్నిటినీ ఆయన అధికారంలో ఉంచాడు. కానీ పాపము చేసి ఆయన దాన్ని పోగొట్టుకున్నాడు. మొదటి ఆదాము పాపము చేశాడు, దానిని పోగొట్టుకున్నాడు. ఆయన చేతి పనుల మీద అధికారమును పోగొట్టేసుకున్నాడు. కానీ రెండవ మానవుడు అయినటువంటి యేసు ప్రభు, ఆయన కూడా రక్త మాంసములలో మన వలె ఆయన పాలివాడయ్యాడు. ఎందుకు? 9వ వచనంలో చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు. ప్రతి మనిషి అండి, ఇది గమనించాలి. ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఆయన కిరీటము ధరింపజేయబడినాడు యేసు ప్రభు. ఎందుకు? ప్రతి మనిషిని కోసం ఆయన మరణము అనుభవించినట్లు ఆయన దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. ఆయన మరణము పొంది మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేసుకున్నాడు. ఇది రెండవ ఆదాము అండి. యేసు ప్రభువుని గురించి చెప్పబడుతుంది. మొదటి ఆదాము పోగొట్టుకున్నాడు. మొదటి ఆదాము పాపము చేసి ఆయన పోగొట్టుకున్నాడు. రెండవ ఆదాము అయినటువంటి యేసు ప్రభు దానిని అనగా మరణమును జయించి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి పునరుద్ధాన శక్తులు పునరుద్ధానుడై ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మహిమ ప్రభావములతో కూర్చుని ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆయన ఏమైంది ఇక్కడ? వాని పాదముల క్రింద సమస్తము ఉంచుతానన్నాడు. ఇది ఇంకా జరగనే ఉంది. ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మహిమ కిరీటం, ఆయన రాజుగాను ఆయన పాదముల క్రింద ఈ యొక్క అన్ని సమస్తము ఉంచబడతాయి. ఎంత గొప్ప సంగతి! యేసు ప్రభు ఆయన ఎవరు, ఎందుకు మరణించవలసినది చాలా మంది ప్రశ్నలు వేసేవారు ఉన్నారు. ఆయన దేవుడు కదా, ఆయన మరణించవలసిన అవసరమేముంది అని. ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చనగా దేవుడు నీతి న్యాయములు కలవాడు. ఇది గమనించాలి. దేవుడు నీతి న్యాయములు కలవాడు. ఆ లూసిఫర్ అనే దూత ఆ దేవునికి అనగా దేవుని సింహాసనమునకు ఆయన లూసిఫర్ కూడా ఆ సింహాసనమునకు అనగా సమానముగా చేసుకోవాలనుకున్నాడు. కానీ గర్వించి క్రింద పడిపోయాడు. ఆ లూసిఫర్ దూత అడగొచ్చు దేవుణ్ణి, నువ్వు నీతి న్యాయాలు కదా, ఇదిగో మానవుడు పాపం చేశాడు, మరి శిక్షించు. మానవుడు పాపం చేశాడు, మరణమే వల్ల అనగా పాపం వల్ల జీతము మరణము కదా. అందుకనే ఆయన కూడా రక్త మాంసములలో ఆయన పాలివాడు. ఆయన రక్త మాంసములో పాలివాడే ఆయన మన వలె శోధింపబడి
మన వలె ఆకలి కొని, మన వలె రక్త మాంసములు ధరించి 33.5 సంవత్సరములు జీవించి ఆ ఘోరాతి ఘోరమైన మరణానికి లోనే ఆయన ఆ మరణము ద్వారా ఆయన మహిమ ప్రభావములతో కిరీటము ధరించుకున్నాడు. అది మనం గమనించాలి. అది మనం గమనించాలి. ప్రభునందు ప్రేమటి వాళ్ళారు 12వ వచనములైతే ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుట కానీ సిగ్గుపడలేదు. 10 వచనం నుంచి నేను చదువుతున్నా. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నావో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుట ఆయన సిగ్గుపడక, సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదు. ఆయన రక్త మాంసములో వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన యొక్క మహిమా ప్రభావములతో ఆయనకు కిరీటము ధరింప చేయబడింది. అంతేకాకుండా వారిని మనగా సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఈ యొక్క పాత నిబంధన యొక్క రెఫరెన్స్ కీర్తన 22:22 తీసి చెప్తున్నాడు. ప్రభునందు ప్రేమటి వాళ్ళ ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే ముందుకు నేను తీసుకొస్తా. మత్తయి సువార్త 28:10 ఒక మాట ఉంది. మగ్దలేని మరియ ఆ యేసు ప్రభును గుర్తెరిగి రబ్బూని అంటే, మరియా అన్నప్పుడు రబ్బూని అన్నాడు. నన్ను ముట్టవద్దు చెప్పి ఏమన్నాడు? సహోదరులకు దగ్గరికి వెళ్ళన్నాడు. చూద్దామా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. యేసు భయపడకుడి. మీ 28 ఇది అనగా స్త్రీలకు చెబుతున్నటువంటి మాట. భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవాలని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడాను. ఏమంటున్నాడు? అక్కడ ఉన్నటువంటి సమాధి దగ్గరికి వచ్చినటువంటి వారితో చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవాలని. ఎవరు? నా సహోదరులు, నా సహోదరులు. ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో అనగా మగ్దలేని మరియతో చెప్తున్నాడు. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా సహోదరుల దగ్గరకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైనా వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చునా నేను వార్త చెప్పుమనేను. నా సహోదరులు, శిష్యులు ఏమంటున్నాడు? నా సహోదరులు. ఎంత గొప్ప సంగతి! సహోదరులు, వీఆర్ ఆల్ బ్రదర్స్. ఈ విధంగా అనగా ఈ యొక్క గ్రంథకర్త చెప్తున్నటువంటి మాటలు ఏమనగా, యేసు ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధాన శక్తి వలన పునరుద్ధరణై మహిమా ప్రభావ కిరీటము ధరింప చేసుకున్నటువంటి ఆయన మనల్ని కూడా ఆ యొక్క ప్రభావంలోకి తీసుకోవాలి. ఆయన మన అందరినీ కూడా సహోదరులు అని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి! ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, మరి 17వ వచనం నేను చదివి ముగించాలని చూస్తున్నాను. ఆయన అబ్రహాము సంతానము 16వ వచనం నేను చదువుతాను. ఆయన అబ్రహాము సంతానములో పుట్టాడు. ప్రధాన యాజకుడి నిమిత్తము అనగా నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇది గమనించాలి. ఆయన అబ్రహాము సంతానములో ఎందుకు వచ్చాడు, అది మనం గమనించాలి. అబ్రహాము నమ్మకస్తుడని నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనంలో నుంచి మనం చదివితే అక్కడ మనకు తెలుస్తుంది ఆయన నమ్మకమైన వాడని.
అనగా నమ్మకమైన వాని సంతానములో రావాలని. అంతేకాకుండా అబ్రహాము సంతానములో లేవీయులు, వారు యాజక ధర్మము చేసేవారు. వారు దేవుని యొక్క పని చేసేవారు. అక్కడనే యాజకులు, ప్రధాన యాజకులు ఉండేటువంటి వారు. ఈ యేసు ప్రభు కూడా ఆయన ప్రధాన యాజకుడిగా రావాలి. ప్రధాన యాజకుడిగా రావాలంటే సంతానములో ఆయన జన్మించాలి. ఎంత గొప్ప సంగతి! ఆయన ప్రధాన యాజకుడిగా ఆయన రావాలి. ఎందుకనగా మనుషుల పాపము నిమిత్తము ఆయన ప్రధాన యాజకుని గుండి బలి పశువు కూడా ఆయన అయ్యి, ఆయన మన పాపము నిమిత్తము ఆయన చనిపోవలసి ఉన్నది. ఓ మాట గమనిద్దామా? 4వ అధ్యాయము 4వ అధ్యాయము లేకుంటే 4వ అధ్యాయము వద్దు, వేరే వచనం మనం చదువుదాము. ఏ విధంగా అతను హెబ్రీయుల 7:26 చదువుదాం. ఒక ఎక్కువ వద్దు. 7వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నారు. ప్రధాన యాజకుడుగా ఆయన అబ్రహాము సంతానములో ఎందుకు వచ్చాడనగా ఆయన ప్రధాన యాజకుడుగా రావాలి. ఆయన ఒక బలి పశువుగా ఉండాలి. అందుకని అబ్రహాము సంతానం ఎందుకు వచ్చాడుగా, లేవీయులు అబ్రహాము సంతానం వచ్చిన వారు దేవుని యొక్క యాజకులుగాను ప్రధాన యాజకులుగాను ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఆ అబ్రహాము సంతానములో రావడం జరిగింది. 27వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నా. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరు? ఇట్టి ప్రధాన యాజకుడు. ఎవరైనా యేసు ప్రభు అని. ఎవరు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూడండి 28వ వచనం నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసి అవసరము కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని ముగించేశాడు. ఇంత గొప్ప సంగతి! ఒక్కసారి ఇంకా బలులు అర్పించవలసిన పని లేదు. మళ్ళా బలులు అర్పించాలని పోతున్నారు ధర్మశాస్త్రం ప్రకారం. అయ్యా ఇంకా బలులు అర్పించవలసిన పని లేదయ్యా, బలులు అర్పించవలసిన పని లేదు. ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆ ప్రధాన యాజకుడు మొట్టమొదటి తన పాపముల కోసము, తర్వాత మనుషుల పాపముల కోసము ఆయన ప్రతి దినము ఆ బలులు అర్పించవలసినది. కానీ ఈయనైతే ఒకే ఒక్కసారి ఆయన పని చేసి ముగించేశాం. ఇది మనము ఈ పత్రికలో గొప్ప సారాంశమును తెలుసుకొనిచున్నాం. అనగా ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయకండి. యేసు ప్రభు అంటే ఎవరు మీరు విన్నారు కదా. ఆయన యొక్క మహిమ ప్రభావాలు, ఆయన దేవుడని, ఆయన సృష్టికర్తని, ఆయన మీకు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా శిక్ష వచ్చేది, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క కృపా అనగా ఆ యొక్క రక్షణ భాగ్యములకు వచ్చారో, ఎటువంటి కృపా కాలములో ఉన్నారంటే అంత గొప్ప సంగతి. అటువంటి రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకనగా మొట్టమొదటి దేవుని సువార్తను యేసు ప్రభువే ఆయనే చెప్పాడు, ఆయనే బోధించాడు, ఆయన మహత్కార్యములు చేశాడు. అంతేకాకుండా ఆ మొదటి ఆదామైతే ఆ దేవుడు అన్నిటినీ ఆయనకి ఇచ్చాడు, కానీ పోగొట్టుకున్నాడు. ఆయన పాపము చేసి ఆ యొక్క మహిమా ప్రభావాలు పోగొట్టుకున్నాడు. ఆయన సమస్తమును ఆయన ఏలమన్నాడు, కానీ లేదు, ఆయన పాపము చేసి పోగొట్టుకున్నాడు. కానీ రెండవ ఆదామైనటువంటి ఆ యేసు ప్రభు ఆయనకు సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడు సమస్తాన్ని ఆయనకి ఇవ్వడమే కాకుండా ఆయన మహిమా ప్రభావములతో ఆయనకు కిరీటము ధరింపచేసాడు. ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. ఆయన పాదముల క్రింద సమస్తము ఉంచాడు. ఎందుకనగా ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువనిగా చేసి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో ఆ కిరీటాన్ని
ధరించుకున్నాడు. అంతేకాకుండా మనల్ని సహోదరులు అని పిలుస్తున్నాడు, ఆయనతో పాలివారం అవుటకు. అంతేకాకుండా ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి, ఆయన అబ్రహాము సంతానంలో ఆయన పుట్టి ప్రధాన యాజకునిగా ఒక బలి పశువుగా నిరంతరము నిలిచి ఒక బలిగా ఆయన అర్పింపబడ్డాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా బలులు అర్పించవలసిన పని లేదని స్పష్టంగా హెబ్రీయులకు చెబుతున్నాడు. దేవుడి యొక్క వాక్యమును దీవించిన గాక.